ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, చేయాలి, అది మీ బాధ్యత. ఇలాంటి మంచి విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చే కిరణ్ శర్మ, ప్రసారం చేసేటువంటి మన ఛానల్ వారికి, ముఖ్యంగా మీరు అంటే వారికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఈ రోజున శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి, అంటే శ్రావణ మాసం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అని అడిగితే, చాలామందికి తెలుసో తెలియదో, శ్రావణ మాసంలో శాకదానం చాలా ప్రత్యేకమైనది. శాకదానం అంటే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా దానం చేసుకోవాలి. ప్రతినిత్యము కూడా కూరగాయలు, ఆకుకూరలు దానం చేయాలి. కొంతమందికి మనము అంటే బీదవారికి వండి పెట్టినటువంటి శాకము కూడా ఇవ్వచ్చు. అంటే శాకాహారాన్ని వండినటువంటి శాకము కూడా మనం మిగిలిపోయింది కాదండోయ్, మనకు గాను వండుకున్నటువంటి దాంట్లో నుంచి సగము తీసి మనము బీదవారికి, ఇతరుల వారికి కూడా మనం తప్పకుండా శాకము కూడా దానం చేయవచ్చు. కూరగాయల ద్వారా శాకము దానం చేస్తే వాళ్ళు ఇంకో 2-3 రోజులు ఎక్కువగా వండుకుంటారు కదా. కాబట్టి మీరు తప్పకుండా శ్రావణ మాసంలో ప్రతిరోజు తప్పనిసరిగా మీరు ఈ యొక్క శాక పదార్థాన్ని దానంగా ఇవ్వండి. మంచి శుభయోగం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏమిటి అని చాలామంది అడుగుతుంటారు. శ్రావణ మాసంలో చేయకూడని పనులు అంటే సమస్తమైనటువంటి పరుల యొక్క ధనము కానీ, పరుల యొక్క అన్నము కానీ మనము దొంగిలించిన, మనము దానిని బలవంతంగా స్వీకరించిన, అది మనకి కుష్టు వ్యాధిని కలిగిస్తుందని చెప్పబడింది. కాబట్టి శ్రావణ మాసంలో అనవసరమైన విషయాల గురించి కాక, అలౌకికమైనటువంటి విషయాల గురించి కాకుండా, లౌకికమైనటువంటి ధార్మికమైనటువంటి చింతనతో కనుక ఉండేవారికి ఐశ్వర్యం ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా క్షేత్ర దర్శనం చేయాలి. భార్యాభర్తలు కూడా క్షేత్ర దర్శనం చేయాలి. భార్యాభర్తలు తప్పనిసరిగా శ్రావణ మాసంలో కొన్ని పనులు చేయకూడదు. ఏకాదశి, సోమవారము, అమావాస్య, పౌర్ణమి, తదియ, పంచమి, అలాగే చవితి, ఈ విశేషమైన రోజులలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల సంగమం పనికిరాదు. అలాగే అనవసరమైనటువంటి అష్టమి, నవమి తిథులలో శ్రావణ మాసమే కాకుండా ఇతర మాసాల్లో కూడా రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. అందులోనూ శ్రావణాష్టమి, శ్రావణ నవమి 2 కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఇంకొకటి, చంద్రకళలతో నక్తము చేయాలి. అంటే చంద్రకళా నక్తం అంటారు దీనిని. చాంద్రవారం అంటారు దాన్ని. చాంద్రవారం అంటే ఏమిటి? శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుపెట్టి ఒకరోజు 1 ముద్ద అన్నం, 2వ రోజు 2 ముద్దలు, 3వ రోజు 3 ముద్దలు, 4వ రోజు 4 ముద్దలు, ఇలా పౌర్ణమి వరకు 15 ముద్దలు తిని, 15 నుంచి పౌర్ణమి నుంచి మర్నాడు 14, 13, 12, 11, 10 ఇలా అమావాస్య కల్లా 1 ముద్దతో పరిపూర్ణం చేయాలి. అంటే ఇలా చంద్రకళలను అనుసరించి భోజన నియమాన్ని పాటించాలి. ఒకటే పూట భోజనం చేయాలి. అనవసర విషయాల గురించి, వ్యాపకాల గురించి మాట్లాడకూడదు, అబద్ధం ఆడకూడదు, లేనిపోయిన విషయం గురించి ప్రేలాపన చేయకూడదు, లేనిపోయిన విషయం గురించి అధికంగా చింతించకూడదు. ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో చేయకూడని పనులు. చేయవలసిన పనులు నక్తముగా ఉండడం, భగవన్నామస్మరణ చేయడం, నిరంతర ధ్యానం చేయడము, ఇలాంటివన్నీ మీకు శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శ్రావణ మాసంలో మీరందరూ కూడా అనేక రకాలైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ, మంగళగురు వ్రతాలు కానీ, ఇతరత్ర సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అనేకమైన వ్రతాలు చేస్తూ, అలాగే భగవన్నామస్మరణ చేస్తూ, విశేషంగా శ్రావణ మాసంలో సోమవార నక్తాలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మాసం ఎంత విశిష్టమైందో శ్రావణ మాసంలో అనేకమైనటువంటి ఈ సోమవారాలు నక్తానికి మంచిది. కాబట్టి ఇటువంటి నక్తమును మనం కనుక తప్పకుండా చేసి ఆ స్వామివారి యొక్క అంటే పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం యొక్క నక్తము అనగా ఉపవాసం ఉండి, అయితే ఇక్కడ విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో సోమవారం నక్తముగా ఉంటూ, అంటే ఉపవాసనం అంటారు, ఉంటూ సాయంత్రం భోజనం చేయొచ్చు. కార్తీక మాసంలో మాత్రం కార్తీక సోమవారాలు ఉదయం నుంచి మర్నాడు ఉదయం వరకు నక్తముగా ఉండి తదుపరి భోజనం చేయాలి. ఇక్కడ శ్రావణ మాసాలు తప్పకుండా మీరు రాత్రిపూట భోజనం చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇలాంటివి పాటించగలిగితే విశేష శుభయోగాలు ఉంటాయి. కాబట్టి శ్రావణ పౌర్ణమి, శ్రావణ అష్టమి, ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క జన్మదినోత్సవం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర జరుగుతున్నటువంటి శుభమైన మాసం. కాబట్టి ఇక్కడ మనం ఎంతగా భగవద్ధ్యానం, భగవద్గీత పఠనం చేస్తున్నామో అటువంటి యోగాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.